గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు మీరు బీచ్ సైడ్ ఇప్పుడు సముద్రాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టే ప్రకృతి అనేది వచ్చింది. ఎందుకంటే మనం ఇక్కడ సునామీలు ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాము, తుఫాన్లు, వరదలు. ముందు నుంచి ఉందా, ఈ ఏజ్ రిలేటెడ్గా వచ్చిందా మీకు? ఏజ్ రిలేటెడ్ కాదు. నేను ముందు నుంచి మీతో ఫస్ట్లో ఒక మాట అన్నాను, నేను ఏది గుడ్డిగా నమ్మేను, అనుభవంతో నమ్ముతా. భక్తి కానీ మనిషిని కానీ ఎవరినైనా సరే అలా ఇది నాకు ముందే ఉండింది మైండ్లో. బహుశా నేను దాని గురించి స్టడీ చేసే టైం లేదు. ఏది ఈ సంసార బాధలు, ఈ బాధల్లో ఏమంటారు ఈతి బాధ. దాని గురించి ఏం థింక్ చేస్తాం? ఏదో భార్య దీపం పెడితే అట్లా అనుకుని వెళ్ళిపోవడం, దేవుడా అనుకోవడం, వెళ్ళిపోతాం. మనం కూడా దీపమేట పెడతాం. ఇంట్లో ఆడవాళ్ళు పెడితే దండం పెట్టుకుని వెళ్ళిపోయే కేటగిరీ. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇబ్బందులు, కష్టాలు ఇవి పడిన తర్వాత మనుషులు ఒక మార్పు వస్తుంది. భయాలు, నమ్మకాలు. ఆ ఏజ్ వచ్చి నాలో వచ్చి కష్ట సుఖాలు, జీవితం అనేవి చూసేటప్పుడు నాకు ఒక జీవితంలో ఒక సంఘటన జరిగింది. అది చెప్పాలి. అది నా నమ్మకం కావచ్చు. మళ్ళీ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ. నేను 2 సినిమాలు ప్రొడ్యూస్ చేశాను. సినిమాలు లేవు, ఏం చేయాలో తెలియలేదు. అలాంటప్పుడు తమిళ్లో రామ్ నారాయణ ఒక డైరెక్టర్ ఉండేవాడు. తెలుగులో కూడా చాలా చేశారు. ఆయన 120 మూవీస్ చేశారు. ఎక్కువ ఈ జంతువులు పెట్టేవి చేస్తారు. ఆయన ఫస్ట్ సినిమా హీరో నేనే తమిళ్లో. మీనాక్షి అని సినిమా పేరు. దాంట్లో నేను దీప, మన దీప అని ఒక అమ్మాయి ఉండింది హీరోయిన్గా. ఆయన సార్ ఇన్న సుమారు పార్టీ 2 నాళ్ళు వచ్చాను అన్నాడు తమిళ్లో. అంటే ఊరికే ఉంటే ఎట్లా, అసలు కలిసే చాలా రోజులు మీరు మేము అని, ఏం చేయమంటావు, నన్ను పెట్టి ఒక సినిమా తీయండి అన్నాడు. నేను ఆయన డైరెక్ట్ చేస్తారంటే రెడీగా మార్కెట్ ఉంది. అంత పెద్ద డైరెక్టర్. ఇప్పుడు ఈ బాబు మనకి ఎవరు పెద్ద డైరెక్టర్ సుకుమారు లేకపోతే రాజమౌళి డేట్ ఇస్తారంటే మీరు సినిమా తీరా, నేను తీనా, ఎవరైనా తీస్తాం. లేకపోతే పెద్ద స్టార్ మీరు డేట్ ఇస్తారంటే ఈ రోజు మార్కెట్లో ఎవరైనా అట్లా 2 సినిమాలు తీశాను నేను ఆయన పెట్టి. తమిళ్లో ఒకటి, తెలుగులో ఒకటి. 2 నాకేం మిగల. పైగా కొంచెం నష్టం. ఏం చేయాలో తెలియదు. ఆఫీస్ ఉంది, బాడు కూడా కట్టలేని స్టేజ్. ఇంటికి మా మేనేజర్ని డ్రాప్ చేయరా అని వాడు మోటార్ సైకిల్లో నన్ను డ్రాప్ చేస్తున్నాడు. రోడ్లో ఒక సాయిబాబా ఫోటో, రోడ్లో ఫొటోస్ పెట్టి అమ్ముతుంటారండి, మీరు చూసుంటారు. పోతూ ఉన్నాను, ఎక్కడో స్లో చేశాడు, అయితే ఆ పక్కన అమ్ముతున్నారు. నాకు పెద్ద సాయిబాబా ఫోటో ఒకటి కనపడింది. అప్పటి వరకు నేను సాయిబాబా గుడికి వెళ్ళింది లేదు, ఏమీ లేదు, ఏదైనా వినుంటాం అంతే. షిరిడి సాయిబాబా. నా పేరు, అతని పేరు రాజు. రాజు కొంచెం ఆపు అని. నేను యాక్టర్ కదా, వెళ్ళితే కనుక్కుంటారు. అంటే కూర్చొని ఆ ఫోటో ఎంత అడుగు అన్నాను. పెడితే 70 రూపాయలు చెప్పారు. నా దగ్గర 40 రూపాయలు ఉన్నాయి జోబిలో. నేను చెప్పేది 91, 92 సమ్మగారు. సార్ నేను తీసుకొస్తానండి, నా దగ్గర ఉన్నాయి అన్నాడు. మళ్ళీ నా దగ్గర తీసుకో, అప్పు దేవుడి ఫోటో కదా, నేను తీసుకుంటానండి సార్ అన్నాడు. ఆ ఫోటో ఇలా నేను ముందు పెట్టుకొని మధ్యలో కూర్చోన్నాను కదా, ఇంటికి తీసుకెళ్ళి గోడకు పెట్టా అంతే. నా ఇంటెన్షన్ ఏంటది, బాగుంది, నా తెల్ల గోడ ఉంది, ఆడ పెడదాం. ఆ రోజు నుంచి నా జీవితం మార్పు అండి. అది నేను ఎప్పుడు మార్పు అని రియలైజ్ అయ్యానంటే 2 ఇయర్స్ తర్వాత రియలైజ్ అయ్యా. ఇది ఎప్పుడు వచ్చింది, నేను ఈ పని ఎప్పుడు స్టార్ట్ చేశాను, ఇందులో ఎట్లా సక్సెస్ అయ్యాను. ఇక నేను ఆ ఫోటోని నేను నమ్మకుండా ఎలా ఉంటాను? ఇది నమ్మకం. ఇది నా ఒక్కడిదా, కొన్ని కోట్ల మందిదా అనేది మళ్ళీ పక్కన పెడదాం. ఆ తర్వాత వెళ్ళొస్తారా రెగ్యులర్గా షిరిడీకి? 20 ఏళ్ళుగా వెళ్ళొస్తూనే ఉన్నా. ప్రతి ఫిబ్రవరి వెళ్తాను. ఫిబ్రవరి 7 నా బర్త్డే. ఓకే. సో అక్కడ ఇల్లు ఒక 3 రోజులు నిద్రపోతా. ముందు ఇంట్లో అడుగుతాను, వస్తావా అంటారు. అంటే లోపల టికెట్ వేసేస్తాను. అంటే టైం కూడా ఇవ్వను. వెంటనే ఎస్ చెప్తే నీకు ఉంది టికెట్, ఆలోచిస్తే లేదు. అలా ఒంటరిగా వెళ్తాను, ఫ్యామిలీతో వెళ్తాను. ఒకసారి ఒక 12 మందిని మొత్తం మా గ్యాంగ్ అంతా ఫ్యామిలీ వేసుకెళ్ళాను. ఆ రోజు కోసం ప్రతి సంవత్సరం వెయిట్ చేస్తుంటాను. ఫిబ్రవరి 7th కోసం. ఎప్పుడు ఫిబ్రవరి
పాప నవంబర్ వచ్చాం డిసెంబర్ వచ్చి చిన్నపిల్లలు గాన మనకు హాలిడేస్లో వెయిట్ చేస్తాం, తాతోళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు, అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళొచ్చు అని. అది నా జీవితంలో నేను వెయిట్ చేసేది. అలాగే కైలాష్ వెళ్ళింది కూడా. నేను మానస సరోవర్ కైలాష్ అని నేను అన్నాను కదా, ఇది చేసుకుంటాను. కైలాష్ ఒక వీడియో చూశాను నేను. అయ్యి ఎంత బాగుందిరా, ఇక్కడికి అంతా మనుషులు వెళ్తారా, ఎంత భాగ్యం అని అనుకున్నా అంతే. ఒక 1.5 year తర్వాత మా ఫ్రెండ్ ఒక అతను, సార్ కైలాష్ పోరే నాని సింగపూర్లో ఆళ్ళు ఊర్రాంగ భోంచేస్తున్నాం నేను మా ఇంట్లో 97. నేను చెప్తూనే బాగా ఉత్సాహం వచ్చింది. ఆ మంచు పర్వతాలు అవి నాకు ఎప్పుడు చలి మంచు ఇష్టం. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎంత అవుతుంది, ముందు మనం ఎంతైనా లోయర్ మిడిల్ క్లాసే, ఇంకా మనం అప్పర్ మిడిల్ క్లాస్ వచ్చామో కూడా నాకు తెలియదు. ఒక 1.5 lakh అన్నాడు. 1.5 lakh అని అన్నాను నేను తింటూ. నా వైఫ్ ఉండి మీరు భలే వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, ఏది చూడరు. నేను అబ్రాడ్ అంతా వెళ్ళను, నాకు పెద్ద ఇష్టం. ఎన్నిసార్లు అవకాశం వచ్చినా వెళ్ళాను నేను. మా వాళ్ళందరూ అమెరికాలో ఉన్నారు, వెళ్ళాను, నాకు ఇష్టం ఉండదు. బ్యాంకాక్ మాత్రం వెళ్తా, ఎందుకంటే స్వర్గం దాచిపెట్టే ఎందుకంటే. సో 1.5 lakh అంటే నా వైఫ్ అని మాట. ఇందా ఈ గాజులు ఉన్నాయి అయిపోయి అమ్మేసి వెళ్ళండి. అంత దీనస్థితిలో ఏమి లేవు మనం. కానీ సడన్గా ఏంటంటే 1.5 lakh రెడీగా ఉండాలి కదా అన్న సెన్స్ నేను అన్నానని. ఆమె ఈ గాజులు అది అమ్మడమో కుదవబెట్టడం ఏంటి వెళ్ళండి అని ఫోన్లో చెప్పేసి ఎస్ ఐఎమ్ కమింగ్, ఇమ్మీడియట్ డెసిషన్స్ అంతే. అక్కడే ఆ ఫోన్లోనే మాట్లాడుతున్నాం. మన ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన వచ్చి వెళ్తున్నాడు. అబ్బా అప్పుడుతో నా జీవితం వేరే యాంగిల్కి వెళ్ళిపోయింది. అంతవరకు నేను ఒంటరిగా పడుకోను, భయం. షూటింగ్ వెళ్తే నా టచ్అప్ కుర్రాడు నాతో పడుకోవాలి, నాకు భయం ఒంటరిగా. నాకు అది వెళ్ళొచ్చానండి. నాకు శ్మశానం అయినా సరే ఏదైనా మనుషులకు ఒక్కొక్కరికి భయపడతా, కరుస్తాయనో లేకపోతే మనిషి ఏదైనా దెయ్యాలు భూతాలు ఏమీ లేదు నాకు. అది ఎట్టపోయింది నాలో. అప్పుడు నేను ఇంకోటి చెప్తాను, మీరు ఎప్పుడైనా కలిస్తే అడగండి. మా ట్రిప్లో తెలుగుదేశం తెలంగాణ లీడర్ రమణ గారు అని ఒకరు ఉన్నారు, ఉంటారు పేరు ఫేమస్, ఆయన ఏదో రమణ. ఆయన భార్య వాళ్ళతో పాటు 12 మంది వచ్చారు ఆంధ్రా నుంచి. ఆ 12 మందిలో ఒకరు చనిపోయారు అక్కడే అదే ట్రిప్లో అక్కడ మానస సరోవర్ దగ్గర. యంగ్స్టర్ అతను, మాలోనే కెమెరా పెట్టి ఫోటోలు ఆ మేడం తీసుకొచ్చారు. ఆయన రమణ గారు వచ్చారు, తెలుగుదేశం ప్రెసిడెంట్గానే ఏదో ఉన్నారు తెలంగాణకి. ఆ మేడం అందరినీ తీసుకొచ్చి ఆమె అందరికీ పాపం మాకు పలహారాలన్నీ పెట్టేది. అక్కడ ఆకలి ఉండదు, ఏముండదు. ఆయన హార్ట్ అటాక్ చనిపోయారు కళ్ళ ముందు, బ్రీతింగ్ ప్రాబ్లం నుంచి. మొత్తం 25 మంది వెళ్ళిన వాళ్ళలో 24 మంది పరిక్రమ వెళ్ళాం. పరిక్రమ అంటే వినుంటారు కదా, అందులో నేను ఒకడిని. ఆ గ్రూప్లోనే పిరమిడ్ స్వామి అని ఒక ఆయన ఉన్నాడు, చనిపోయారు ఆయన కూడా, బెంగళూరు. ఆయన పిరమిడ్ యోగ ఏదో అంటారు ఆయన, పత్రిజీ. ఆయన బెంగళూరు నుంచి తీసుకొచ్చాడు 80 మందిని. ఆయన నన్ను పక్కన కూర్చోబెట్టి డైలీ మెడిటేషన్ చేయించేవాడు. సీ దిస్ హౌ దిస్ బాయ్ ఈజ్ డూయింగ్. ఆయనకి తెలిసిపోయింది నేను యాక్టర్ అని. హౌ బాబు ఈజ్ డూయింగ్. అది నేను కళ్ళు మూసుకుంటే అలాగ ఉండిపోతా, ఏ చేయాలని ఉండదు. ఆయన నాకు చెప్పాడు, యూ లుక్ సో సెన్సిటివ్ బాబు, పరిక్రమ చాలా కష్టం, ఇక్కడే ఉంది మానస సరోవర్ దగ్గర, ఇక్కడ కూర్చొని నేను డైలీ మనం మెడిటేషన్. లేదు సార్ ఇంత దూరం వచ్చాను, ఇంక ఉంటే ఏంటి పూర్తి ఏంటి, అలాంటిది ఏదైనా జరిగితే ప్రిపేర్ అయిపోయాను సార్. అయితే వెళ్ళరా అన్నాడు, చక్కగా వెళ్ళి వచ్చానండి. 38 kilometers 56 పరిక్రమ అనేది అవుటర్ పరిక్రమ 56 kilometers. అక్కడి నుంచి అదే చెప్పాను, అనుభవం. గుడ్డిగా నమ్మడం కాదు, బొందితో కైలాసం వెళ్ళి రావడం అని మనం ఆ రోజు చెప్పారు. నేను వెళ్ళొచ్చానని ఫీలింగ్ నాకు కలిగింది. ఇక నేను దేనికి భయపడాలా, ఎవరికి భయపడాలి, మంచిగా ఉంటూ. ఏజ్ ఎంత ఇప్పుడు? 70+. ఎన్నిసార్లు చెప్పాలి మీకు, మీరు చెప్పలేదు. అది నేను కనుక్కోండి. ఇప్పుడు మిమ్మల్ని ఎన్నేళ్ళుగా చూస్తున్నా, మీరు ఎంతకాలం? 19 years నుంచి చూస్తున్నా. 19 years నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అన్నా అనుకోండి. అదే మీ సుమా ఉంది, మా కనకాల ఆయన వాళ్ళ అమ్మాయి, వాళ్ళ కోడలు రాజీవ్, నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. వాళ్ళు చెన్నైలో ఉన్నవాళ్ళే. దేవదాస్ గారు మాకు గురువు, మాకు నేర్పించేవాళ్ళు యాక్టింగ్. మరి సుమన్ నేను చూస్తే ఓహో అమ్మ సుమా, ఇది చిరంజీవి కూడా అంటుంటాడు, సుమా నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను.
సో అట్లా ఎందుకమ్మా వయసుతో పనే ఉందమ్మా. ఆ. నేను మీకు ఎంతలా కనిపిస్తున్నాను చెప్పు? హ్మ్. చాలా యాక్టివ్ గా అట్ట ఉన్నారు, కాదు, ఎనర్జెటిక్ గా ఉన్నారు. నన్ను మీరు ఇప్పుడు వదిలేయండి. నా సినిమా కెరీరు ఆ, మీరు ఒక హోటల్లో కలిసాం. అలా చూసాం. కాకుంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, మేము సినిమాలో చూసినటువంటి విజయ్ బాబు గారికి, ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తున్న ఎదురుగా ఉన్నటువంటి విజయ్ బాబు గారికి చాలా 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 డిఫరెన్స్ అనేది కనిపిస్తోంది. ఒక కలర్ ఉన్నారు అలాగే. నాకు 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 అదే ఇష్టం అండి. నేను రియల్ లైఫ్లో హీరోగా ఉండడం నాకు ఇష్టం, నాట్ రీల్. అది మన చేతుల్లో లేదమ్మా. మ్మ్. సినిమాల్లో హీరో ఎంత ఎదుగుతాం, ఎంత అవుతాం, అదని మన చేతుల్లో లేదనేది నా అనుభవంలో నేను నేర్చుకునేది. మ్మ్. టాలెంట్ ఉండొచ్చు, పర్సనాలిటీ ఉండొచ్చు, ఏమనుకుంటారో మీరు ఒక నటుడుగా, టెక్నీషియన్స్ కూడా. అదొక మాయా ప్రపంచం. రంగుల ప్రపంచం అంటాము. రంగులే కాదు, రంగులు పాత మాట. ఇప్పుడు మాట చెప్పాలంటే మాయ. రంగులు పోయింది, మాయ అయిపోయింది, గిమిక్స్ అయిపోయాయి. మేము చేసే రోజుల్లో ఇది ఉందా, ఈ మాయ ఉందా మీకు? సీజీ వర్కులు ఉన్నాయా? టెక్నాలజీ పరంగా వచ్చినటువంటి మాయ అంటారా, లేకుంటే మనుషుల్లో వచ్చిందంటారా? టెక్నాలజీ పరంగానే. టెక్నాలజీ ఎవరు కనుక్కుందమ్మా? మనిషే కదమ్మా. మళ్ళీ అక్కడికే రండి. మనుషులు కనుక్కున్నది ఏది నిలబడదు. పాయింట్కి వచ్చానండి. మనుషులు కనుక్కున్నదే శాశ్వతం కాదు. ఎన్టీ రామారావు సినిమా ఉన్నంత వరకు ఆయన శాశ్వతం. అప్పుడు ఈ టెక్నాలజీ ఉందా? సినిమా ఉన్నంత వరకు కృష్ణుడు, ఓ దుర్యోధనుడు, ఒక రాముడు, కొన్ని పాత్రలు సినిమా ఉన్నంత వరకు ఎన్టీ రామారావు ఉంటానండి. సినిమా ఉన్నంత వరకు మేము ఉండం. మర్చిపోతారు. చిరంజీవిని కూడా మర్చిపోతారు. ఎందుకంటే వాళ్ళు టెక్నాలజీ వల్ల రాలా. అఫ్కోర్స్ చిరంజీవి ట్రావెలింగ్ టెక్నాలజీ లేదు. ఉదాహరణ చెప్తున్నా, చిరంజీవి ఒక రజనీకాంత్, XYZ అమితాబ్ బచ్చన్. కాబట్టి ఇప్పుడు ఇది మాయ. ఆ రోజుల్లో మాయ కాదు. ఆ రోజుల్లో ఫైట్స్ చూడండి, ఆ రోజు ఇంకోటి చూడండి, ఆ రోజుల్లో సాంగ్స్ చూడండి, ఆ రోజుల్లో గ్రాఫిక్స్ చూడండి, ఆ రోజుల్లో డబుల్ యాక్షన్ చూడండి. కాబట్టి ఈ మాయలో మనం కొట్టుకు రావాలంటే, సారీ, మా ట్రావెలింగ్లో కూడా నేను ఎందుకు ఇక్కడ చెప్పాను పాయింట్, ఎందుకన్నాను మాయా ప్రపంచం. నేను రియల్ లైఫ్లో హీరోగా ఉండడం అనేది నా చేతుల్లో ఉంది కొంతవరకు. నేను చేసే వ్యాపారం, లేకపోతే నా ఆలోచన, నా బిహేవియర్, ఇవి నేను మీతో ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఇంకొకటి, సినిమా అనేది అలా కాదు. నేను బాగా చేసుంటానండి నటుడుగా. డైరెక్టర్ అనేవాడు బాగా తీయాలి. మిగతా సాంకేతిక వర్గం, స్టోరీ అలాగే అన్నీ ఉండాలి. మీకు తెలియదు లేదు, సరే ఇవన్నీ ఉన్నాయండి. రిలీజ్ బాగా అవ్వాలి, మంచి ప్రమోషన్ రావాలి, అప్పుడు వానబడకూడదు, ఇంకేదన్నా జరగకూడదు. ఇవన్నీ కలిసి వస్తే ఆ సినిమా ఆడుతుందండి.